ఇక డీటెయిల్స్ చూస్తే సకల జీవరాశికి ఆహారం అందించే అన్నపూర్ణాదేవిగా మూడో రోజు దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టే అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించింది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో మూడవ రోజు జగన్మాత దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 4 గంటలకు శ్రవణాభిషేకం అనంతరం అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే ఆకలి దప్పులుండవు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మించింది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుక ఉన్న ఆంతర్యం. ఈరోజు అన్నపూర్ణాదేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారికి గారెలు, క్షీరాన్నం, దద్దోజనం నివేదిస్తారు. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయని పండితులు చెబుతున్నారు. జయ దుర్గా భవాని. దేవీ నవరాత్రుల్లో ఈరోజు మూడో రోజున అమ్మవారిని విశేషమైనటువంటి అన్నపూర్ణాదేవిగా అలంకరణ చేయడం జరిగింది. అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టతను చేకూర్చి ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేయడం జరిగింది. కాశీ అన్నపూర్ణేశ్వరి దేవిగా మనం అమ్మవారిని కొలుస్తాం. అటువంటి కాశీ అన్నపూర్ణాదేవిని ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే అమ్మవారిని అనుగ్రహాన్ని కోరుకుంటారో వారికి ఎటువంటి అవయోగాలు లేకుండా, ఎటువంటి దారిద్ర్యం లేకుండా అమ్మవారి భక్తునికి శుభయోగాన్ని కలిగించి వారికి ఎటువంటి అవయోగాలు లేకుండా దారిద్ర్యాన్ని మొత్తం పోగొట్టి అమ్మవారు వాళ్ళకి కుటుంబం మొత్తాన్ని కూడా అమ్మవారు సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఎవరైతే మన ప్రతినిత్యం కూడా ఆ అమ్మ యొక్క అనుగ్రహం కోసం మనం చూస్తుంటాం. అటువంటి అన్నపూర్ణాదేవి అలంకరణలో ఇవాళ భక్తులు దర్శించుకొని అమ్మవారి యొక్క శుభ అనుగ్రహాన్ని పొందుతారు. అందరికీ కూడా శ్రీ అన్నపూర్ణాదేవి యొక్క శుభ ఆశీస్సులు. జై దుర్గా భవాని. హరిద్రా కుంకుమాదిగ్ధాయ నమః, హర్యద్ధాతమజ్జదాయ నమః, హరి ఆది విద్యాయ నమః, అలామదారసాయ నమః, సకారూపాయ నమః, సర్వజ్ఞాయ నమః, సర్వేశ్వరే నమః, సర్వమంగళాయ నమః, సర్వకర్త్రే నమః, సర్వధాత్రే నమః, సర్వహంత్రే నమః, సనాతన్యే నమః, సర్వానవజ్యాయ నమః, సర్వాంగసుందర్యే నమః, సర్వసాక్షిణ్యే నమః, సర్వాత్మకాయ నమః, సర్వసౌఖ్యదాత్రే నమః, సర్వమోహిన్యే నమః, సర్వాధారాయ నమః, సర్వగతాయ నమః, సర్వావకనవజ్యతాయ నమః, సర్వరుణాయ నమః, సర్వమాత్రే నమః, సర్వావరణభూషితాయ నమః, సకారాత్తాయ నమః, కాళహంత్రే నమః, కామేత్తర్యే నమః, కామిదాతదాయ నమః, కామసంజీవిన్యే నమః, కళ్యాయ నమః, కడనత్రమండలాయ నమః, కలభోరవై నమః, కళానాథముఖ్యే నమః, ఖజితాంబుజాయ నమః, కడాక్షచంద్రకరణాయ నమః, కపాలి ప్రాణనాయికాయ నమః, కారుణ్య విగ్రహాయ నమః, కాంతాయ నమః, కాంతిధూత జపావల్యే నమః, కళాలాపాయ. బ్రహ్మోత్సవాలలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామికి నిన్న పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ ముద్రించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన వాహన మండపానికి చేరుకుని రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంలో పాల్గొని ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి సాయంత్రం చేరుకున్న ముఖ్యమంత్రి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత సంప్రదాయ వస్త్రధారణతో సతీమణి నారా భువనేశ్వరితో కలిసి బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు సీఎం తలకు పరివట్టం చుట్టి శేషవస్త్రాన్ని మెడలో ధరింపచేశారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని భాజా భజంత్రీలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. మూలవలను దర్శించుకుని రంగనాయకుల మండపం చేరుకోగా వేద పండితులు ఆశీర్వాదం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ ముద్రించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన వాహన మండపానికి చేరుకుని రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంలో పాల్గొని ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు. ఈ రోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుగుతుంది. అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా
ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి, ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది. ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు అందరికంటే ఎక్కువ సార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి గాని, పరిశుభ్రత గాని, వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుని దయ వల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకుల మారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ టీటీడీ మేనేజ్మెంట్ చేసే కార్యక్రమాలకి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో చిన్న పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని పరిశ్రమల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి, అమరావతి, విశాఖతో కలిపి 5 అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలను అభివృద్ధి చేయడం ద్వారా ఎంఎస్ఎంఈలలో పోటీతత్వాన్ని పెంచాలన్నారు. 1.75 లక్షల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 1 చొప్పున ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్ పాల్గొన్నారు. పట్టా, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు త్వరగా అనుమతులిచ్చి ఇసుక లభ్యత పెంచాలని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అధిక ధరలకు ఇసుక విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిల్వ కేంద్రాల్లోనూ ఇసుక లోడ్ చేసుకుని వెళ్లే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఉండాలన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల గనుల శాఖ అధికారులతో విజయవాడలోని ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయంలో గనుల శాఖ సంచాలకులు ప్రవీణ్ కుమార్తో కలిసి గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల వారీగా ఇసుక రీచులు, స్టాక్ పాయింట్లలోని నిల్వల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇసుక కొరత లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. జలవనరుల శాఖ ద్వారా డిసిటిలేషన్ ద్వారా ఇసుక తవ్వకాలకు ఎక్కడెక్కడ అవకాశం ఉందో పరిశీలించాలని తెలిపారు. నిల్వ కేంద్రాల్లోని ఇసుక లోడ్ చేసుకుని వెళ్లే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఉండాలని, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తే కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. నాటి జగన్ పాలనలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగినట్లు తమతో పాటు ప్రజలు నమ్ముతున్నారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో జగన్ వైఖరి తొలి నుంచి సక్రమంగా లేదని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో శ్రీనివాస వర్మ శుక్రవారం మాట్లాడారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే హిందూ దేవాలయాలపైన దాడులు జరిగాయన్నారు. రామతీర్థంలో రాముడి తలను తొలగించారని, అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథాన్ని తగులుబెట్టారన్నారు. కానీ ఏ కేసులోనూ ఒక్కరిని వైకాపా ప్రభుత్వం అరెస్టు చేయలేదన్నారు. వెంకటేశ్వర స్వామి వారికి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించాలని ఈ విషయాన్ని చెప్పిన జగన్ అన్య మతస్థురాలైన తన భార్యతో కలిసి కాకుండా ఒక్కరే వెళ్లి సమర్పించారని వెల్లడించారు. మొదటి సంవత్సరం కాలంలోనే పెద్ద ఎత్తున రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. రామతీర్థంలో రాముని తలకాయ తీసేసేటటువంటి సందర్భంలో కానీ, అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి యొక్క రథాన్ని తగలబెట్టినప్పుడు కానీ, అనేక సంఘటనలు ఆ రోజు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో జరిగినప్పుడు కానీ ఏ ఒక్క కేసులో ఒక్క నిందితుని కూడా అరెస్టు చేయనటువంటి ప్రభుత్వం ఆవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అనేక దేవాలయాల్లో హిందూ వ్యతిరేక విధానాలను అనుసరించినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అన్ని మతస్థుల్ని అధికారులుగా, సిబ్బందిగా నియమించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు తిరుపతిలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే నియమ నిబంధనలు ఉల్లంఘించినటువంటి పరిస్థితి మనం గమనించాం. మేము కూడా అవేళ డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి సందర్భంలో దంపతులే కలిపి సమర్పించాలి, హిందూ శాస్త్రం ప్రకారం, ధర్మం ప్రకారం అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు కూడా దాన్ని పక్కకు పెట్టి వారి శ్రీమతి గారు అన్యమతాన్ని నమ్ముకున్నటువంటి పరిస్థితి కాబట్టి తిరుపతి తీసుకువెళ్ళలేక
ఆయన ఒక్క ఆయనే పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి సంగతి యావత్ హిందూ లోకానికి కూడా తెలుసు. వేళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు పదే పదే, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని, మా నాన్నగారు ఎన్నిసార్లు వెళ్ళలేదు తిరుపతికి, ఆయన బిడ్డగా నేను కూడా వెళ్ళాను. ఈ కుటుంబం ముందు నుంచి కూడా తిరుపతి విషయంలో మీ తండ్రి గారు కూడా 7 కొండల్ని 2 కొండలు చేయడానికి చేసినటువంటి విషయం వాస్తవం కాదని మేము అడుగుతాం. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తన రాష్ట్రంలోని మూతపడిన ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించుకున్నారని, 23 మంది ఎంపీలు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఎందుకు అడ్డుకోవటం లేదని వక్తలు ప్రశ్నించారు. 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా భాజపాకే మద్దతిచ్చాయని, ఒక్క విభజన హామీని అమలు చేయకుండా ఊడిగం చేశాయని మండిపడ్డారు. విజయవాడలోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయిస్తే అదే లాభాల్లోకి వస్తుందని అన్నారు. ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి లేఖ అందించాలని నిర్ణయించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ, ప్రస్తుతం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటానికి కారణం తెలుగుదేశం పార్టీ ఎంపీలేనని అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారు ఎందుకు మాట్లాడడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అంటున్నారు. కానీ అవి చేసేది భారతీయ జనతా పార్టీనే. యూపీఏ అధికారంలో ఉన్నన్ని రోజులు ఫ్యాక్టరీ లాభాల్లోనే ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాకే అప్పులు పాలైందని విమర్శించారు. కుమారస్వామి గారు శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు. అయ్యా, చిల్లర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీనా బీజేపీ పార్టీనా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యా, మీకు నిజంగానే విశాఖపట్నం స్టీల్ మీద చిత్తశుద్ధి ఉంటుంటే మరి ఇన్ని రోజులు విశాఖ స్టీల్ని ఎందుకు ఆదుకోలేదు? విశాఖ స్టీలు నాశనం అయిపోతుంటే గత 10 సంవత్సరాలుగా ఒక్క రోజైనా దాని దిక్కు చూశారా? చిల్లిగవ సాయమైనా చేశారా? కనీసం చిటికిన వేలైనా మీరు లేపి దాన్ని ఆదుకునే ప్రయత్నం మీరు చేశారా? అసలు విశాఖ స్టీలు నష్టాల్లో నడిచింది ఎప్పటి నుండి? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదా? యూపీఏ ప్రభుత్వం నడిచినంత కాలము లాభాల్లోనే నడిచింది విశాఖ స్టీల్. సంవత్సరము లాభాలే చూపింది. ఆఖరికి యూపీఏ 2014 వరకు కూడా విశాఖ స్టీల్ లాభాలు 12,000 కోట్లు అయితే, తీరా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దాన్ని అన్ని విధాలుగా దాని చేతులు కాళ్ళు నరికే ప్రయత్నం చేస్తే ఈరోజు 23,000 కోట్లు నష్టాలలో ఉంది విశాఖ స్టీల్. రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన రైల్వే ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తి చేయాలని, వివిధ కొత్త లైన్లకు సర్వేలు చేయాలని, వివిధ మార్గాల్లో కొత్త రైళ్లు నడపాలని ఎంపీలు కోరారు. వారు రాష్ట్ర స్థాయి అంశాలతో పాటు తమ పార్లమెంటు స్థానాల పరిధిలోని రైల్వే సమస్యలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ దృష్టికి తీసుకువచ్చారు. జోన్లోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల పరిధిలో ఉండే ఎంపీలతో జీఎం అరుణ్ కుమార్ జైన్ శుక్రవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. కోవిడ్ సమయంలో 40 నుంచి 50 స్టేషన్లో సూపర్ స్టాఫ్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టులు తొలగించారని, వాటిని పునరుద్ధరించాలని ఎక్కువ మంది ఎంపీలు కోరారు. రైల్వే వంతెనల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, వృద్ధులకు రాయితీలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ సమస్యలతో జాప్యమవుతున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భూసేకరణ త్వరగా జరిగేలా చూస్తామని ఎంపీలు స్పష్టం చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని జీఎం వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశం అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రైల్వే అండర్బ్రిడ్జ్లు కానీ ఇటువంటి ఎన్నో సమస్యల మీద మాట్లాడటం జరిగింది. దాంట్లో ఒక సమస్య రైల్వే జోన్ విశాఖపట్నం. ఈ సమస్యలు మేము మాట్లాడటానికి ముందుగా రైల్వే అధికారులు ఒకటే చెప్పారు, గత ప్రభుత్వంలో మేము ఎన్నో ప్రపోజల్స్ పెట్టాం, ఒక్క ప్రపోజల్ కూడా భూమి సేకరణ అనేది అడ్డంకిగా మారింది. ఎక్కడా కూడా ఆర్ఓబీలకు కానీ, రైల్వే అండర్బ్రిడ్జ్లకు కానీ, రైల్వే జోన్లకు కానీ గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఎన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి గత 5 సంవత్సరాల నుంచి. కాబట్టి ఇప్పుడు మీరు చిత్తశుద్ధితో మనం అందరం కలిసి పనిచేసి ఎక్కడెక్కడైతే ఆర్ఓబీలు అవసరం ఉన్నాయో, ఎక్కడైతే రైల్వే అండర్బ్రిడ్జ్లు అవసరం ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేయటం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన కొత్త ట్రైన్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఇవాళ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇండియన్ రైల్వేస్ వాళ్ళ దూసుకుపోతున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మనకి కావాల్సిన ట్రైన్లు అన్నీ కూడా కోరటం జరిగింది. వారు తగిన రీతిలో స్పందించి వెంటనే రైల్వే బోర్డుకి ఇంటిమేట్ చేసి అవి వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు.
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్గా అనిమిని రవినాయుడు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో శాప్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పిఎస్ గిరీష పుష్పగుచ్చాన్ని అందించి బాధ్యతల స్వీకరణ దస్త్రంలో తొలి సంతకం చేశారు. శాప్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తామని రవినాయుడు తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్గా అనిమిని రవినాయుడు బాధ్యతల స్వీకరణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక ఐజీఎంసీ స్టేడియం వద్ద గల శాప్ కార్యాలయానికి ఆయన ఊరేగింపుగా తరలివచ్చారు. రవినాయుడు దంపతులను వేద పండితులు పూర్ణ కుంభంతో కార్యాలయంలోకి స్వాగతం పలికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో శాప్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పిఎస్ గిరీష పుష్పగుచ్చాన్ని అందించి బాధ్యతల స్వీకరణ దస్త్రంలో సంతకం చేయించారు. కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. రవినాయుడు మాట్లాడుతూ శాప్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా, శాప్ చైర్మన్గా పనిచేసిన బైరెడ్డి సిద్ధార్థులు రాష్ట్రంలో క్రీడా రంగాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. రవినాయుడుకు శాప్ బాధ్యతలు అప్పగించడం ఆయన పడిన కష్టానికి ప్రతిఫలమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలనేదే ఎమ్మెల్యే ఎలమంచిలి సుజనా చౌదరి లక్ష్యమని, అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టు ద్వారా సర్వే చేసి అందించడానికి ప్రయత్నం చేస్తున్నామని 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ అన్నారు. పూర్ణ గ్లోబల్ స్ట్రాటజీస్, స్మిత్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కోయంబత్తూరులో విజయవంతమైన ఈ పైలట్ ప్రాజెక్టును ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. పాలీక్లినిక్ రోడ్డులోని ఓ హోటల్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ మాట్లాడారు. నియోజకవర్గంలో 22 డివిజన్లు ఉండగా 11 డివిజన్లు కొండ ప్రాంతాల్లో ఉన్నాయని, వీరికి అనేక దశాబ్దాలుగా తాగునీరు పూర్తి స్థాయిలో అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే ముందుకొచ్చారని, అందులో భాగంగా పూర్ణ గ్లోబల్ స్ట్రాటజీస్, స్మిత్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కోయంబత్తూరులో విజయవంతమైన ఈ పైలట్ ప్రాజెక్టును ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. మనకి కేఆర్ దామోదరన్ అని ఆయన స్మింటిక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కోయంబత్తూరులో వీళ్ళు అక్కడి నుంచి రావటం జరిగింది. ఎవరు పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గంలో వాటర్ ప్రాబ్లం కానివ్వండి, కరెంటు ప్రాబ్లం లేకుండా సోలార్ ఎనర్జీ దగ్గర నుంచి మనం కరెంటు ఏ రకంగా ఇప్పించగలం ప్రజలకు అనే దాని మీద స్టడీ చేయడానికి మా ఎమ్మెల్యే గారు వీళ్ళు పిలిపించడం జరిగింది. సో దీనికి అనుగుణంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం ఇప్పుడు కొండ ప్రాంతంలో మా 49వ డివిజన్ కొండ ప్రాంతంలో ఉంది. ఈ కొండ ప్రాంతంలో నీళ్లు ఏ రకంగా ట్యాంక్కి ఎక్కుతున్నాయి, పైకి కొంత టైంలో పైకి వెళ్ళకపోవటం వల్ల ప్రజలందరూ కూడా పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ బోర్ వేసి ప్రజలకు అందుబాటులో ఉంచుదామంటే బోర్ వేయడానికి ఇబ్బందిగా ఉంది. కింద నుంచి బూస్టర్లు పెట్టి అందించాలి. సో దీంట్లో వేస్ట్ ఆఫ్ వాటర్ అంతా కూడా. కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు రామన్ రఘునాథన్, దామోదర్, సుజనా ఫౌండేషన్ సాంకేతిక సలహాదారు నారాయణమూర్తి పాల్గొని ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. As well as the energy needs, the electricity and other needs, and also to modernize the entire process altogether. So we have been studying this for the last 2 months and with various experts. But the fact is that we took a break in between because of the flood relief efforts that were carried out by the administration. And it has been a fantastic effort, I must say, because I actually came here on the 29th of last month and the floods hit Vijayawada on the 31st. It was quite a phenomenal kind of an effort for the administration. So they are coming up with an excellent solution where they are saying 24/7 each family 135 LPCD, which is the standard amount of water people should have per day per person. So adi provide chestamani cheptunnaru. And one more pilot project is with respect to energy sir want to use the topography of west solar energy use chesi
సో ఎనర్జీని ఎంత ఎఫిషియెంట్గా మనము ట్రాప్ చేయొచ్చు, ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో అలాగా ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ ఈవెన్ ద అమౌంట్ ఆఫ్ ద పేమెంట్ త్రూ ఎనర్జీ కూడా తగ్గించవచ్చు. సో దీస్ ఆర్ ద 2 విజనరీ పాయింట్స్ సుజనా సార్ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ ఫోకసింగ్ ఆన్. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఆంధ్రప్రదేశ్లోని హోటళ్లు, రెస్టారెంట్లకు నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర హోటళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వి స్వామి, కన్వీనర్ రమణారావు తెలిపారు. స్విగ్గీ, జొమాటోలతో హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర నష్టాల పాలవుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ స్విగ్గీ, జొమాటోలతో హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర నష్టాల పాలవుతున్నాయని తెలిపారు. ఆగస్టు 12న విజయవాడలో, 27న తిరుపతిలో, సెప్టెంబర్ 21న విశాఖపట్నంలో 3 దఫాలుగా ఆయా యాజమాన్యాలతో చర్చించినా ఫలితం లేదని చెప్పారు. తమ అభ్యంతరాలను జొమాటో సంస్థ కొంత అంగీకరించిందని, స్విగ్గీ మాత్రం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే సంఘం తరపున రాష్ట్రంలోని హోటళ్ల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి తుది నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇంకా హోటళ్లు, రెస్టారెంట్లకు స్విగ్గీ నుంచి బకాయిలు రావాల్సిన నేపథ్యంలో ఈ నెల 14 నుంచి స్విగ్గీని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. గన్నవరం మండలం ముస్తాబాద్ సూరంపల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. గన్నవరం మండలం వ్యవసాయాధికారి ఎన్ లక్ష్మీ తేజస్వి, ఇతర సిబ్బంది ముస్తాబాద్ గ్రామంలో కడియాల చిట్టిబాబు పొలంను పరిశీలించారు. డ్రోన్ సహాయం ద్వారా పురుగుల మందులు పిచికారీ ఎలా చేయాలి, ఎంత మోతాదులో చేసుకోవాలో రైతులకు దృశ్య మాలిక ద్వారా వివరించారు. డ్రోన్ ద్వారా పంటల ఎరువులు, మందు పిచికారీ చేసుకోవడంతో రైతులకు సమయం ఆదాతో పాటు కూలీ ఖర్చు, పురుగుల మందుల పరిణామాలను, రైతు శ్రమను తగ్గించుకోవచ్చునని వివరించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వరి పొలంలో దోమకు, ఆకుముడతకు వాడవలసిన మందులను సూచించారు. అలాగే సూరంపల్లి గ్రామంలో పలువురు రైతులకు అవగాహన కల్పించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.